జనసేన వాళ్ళు రెబల్స్ గా, కూటమికి రెబల్స్ గా, నాట్ ఆన్ జనసేన. కూటమిగా ఉండటం వల్ల మాకు సీటు రాకుండా పోయింది అని కనీసం 10-15% మంది నాకు తెలిసి ఫైట్ చేస్తారు. ఇండిపెండెంట్ గా పోటీ చేస్తారు, రెబల్స్ గా పోటీ చేస్తారు. ఇలా చేశాక ఒరిజినల్ జనసేన వాళ్ళు ఒక 10 మందికి, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక 50 మంది ఉన్నారనుకుందాం కార్పొరేటర్, ఒక 10-15 మంది జనసేన టికెట్ 15 సీట్లు ఇచ్చింది తెలుగుదేశం, అందులో 10 జనసేన గెలుచుకుంది. మిగతా సీట్లలో వీళ్ళు ఒక 15 గెలిచారనుకోండి రెబల్స్, ఈ 15 మంది జనసేన కలిపి జనసేనకి మేయర్ ఇచ్చేయండి అని అడుగుతారు వీళ్ళు. ఇప్పుడు అవకాశం లేకుండా చేస్తున్నారు వీళ్ళు. ఇక టోటల్ గా ఆయన ఇచ్చిన మొన్న లెక్క ఉంది కదా, 80% 15% 5% అని మున్సిపల్ సీట్లలో అట్లా ఇస్తారు. బీజేపీకి ఒక 5 సీట్లు, ఇప్పుడు 123 ఉన్నాయి. 123లో ఒక 7 బీజేపీకి, 5 నుంచి 7 మాధవనో లేకపోతే పాప ఆయన శివప్రకాష్ అదే ఆయన ఉన్నారు కదా మధుకర్జీనో వీళ్ళని కాస్త మేనేజ్ చేసి 2 తగ్గించుకోండి అని చెప్పినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఇప్పుడు వీళ్ళకి 15%, 123లో 15% అంటే ఒక 18-20 వస్తాయి వీళ్ళకి మున్సిపాలిటీలు ఇవ్వాలి. తర్వాత మీకు బలమైన అభ్యర్థి